తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు జరిగే పాము కాటు ఇతర ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలని సిఐటియు డిమాండ్ చేసింది. శనివారం మార్టెర్ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు పినమంట్ర మండల కార్యదర్శి కోడి ప్రసాద్ మాట్లాడుతూ గుళికలు ఇతర ప్రమాదాలకు గురైన వారికి కాంట్రాక్టర్ ద్వారా కాకుండా వైద్య విషయంలో అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పలు సందర్భాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. సహజ ప్రమాద మరణాలకు నష్టపరిహారంగా 2 లక్షలు, 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు నాగరాజు, జగదీష్, కిరణ్ కుమార్, సూర్యకుమారి, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. డిఆర్ బకాయిలు చెల్లించాలని, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని, ప్రతి నెల 1వ తేదీకి పింఛన్లు చెల్లించాలని, వైద్య సదుపాయం 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని కోరుతూ ధర్నా జరిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు నాగబాబు, పి రామరాజు, శివప్రసాద్, శేఖర్, వెంకన్న, బిహారీ కుమార్, వైవిఎస్ఎస్ మూర్తి, ఎం అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లినప్పుడు రైతులు అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోతున్నామని తన వద్ద వాపోయారని ఎమ్మెల్యే మంత్రి రామరాజు తెలిపారు. ఉండి మండలం ఉప్పులూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇంటింటికి రాంబాబు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్వా రైతుల్లో ఈ ప్రభుత్వం ఆక్వాజోన్, నాన్న ఆక్వాజోన్ అని రైతులను ఇబ్బందులు గురి చేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం నెలకొల్పేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కరిమెనక నాగరాజు, లోకం సుబ్బారావు, ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎర్ర చిట్టిబాబు, ఓదురు రాంబాబు, పరసాల దాసన్న, శేషగిరి, మండల స్థాయి, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, దగ్గర ఉండండి అహ్మద్ గారు, కొంచెం చిట్టుబాబు గారు, చిట్టుబాబు దగ్గర రండి. వర్గంలో మన యొక్క ఉండి మండలంలో ఉప్పులూరు గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం భవిష్యత్తు గ్యారంటీ బౌద్ధమైన కార్యక్రమాన్ని ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా చూస్తున్నాం మనం. ఈరోజు గ్రామంలోకి వచ్చినప్పుడు రైతాంగం చాలా ఇబ్బంది పరంగా చెబుతూ ఉన్నారు. వారు పండించిన పంట రైస్ మిల్కి వెళ్తే ఎదురు డబ్బులు కట్టి దింపుకునే పరిస్థితి ఉంది. తేమ శాతం ఎక్కువ ఉంటే తేమ ఎక్కువ ఉందని చెప్పి కటింగ్ చేస్తున్నారు. అదే కనుక డ్రై అయితే డ్రై అవుతుంది, మొక్క అవుతుంది, కట్ చేస్తున్నారు డబ్బులు. అక్వా రైతులైతే అక్వాజోన్, నాన్ అక్వాజోన్ అని కానీ 5 ఎకరాలకు 10 ఎకరాలను పరిమితి పెట్టి కానీ అందరూ కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి మన తోట సీతారామ లక్ష్మి గారు ఆ రోజున చక్కగా మంచినీరు చెరువు చేయడం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ గ్రామానికి కూడా జలజీవన్ మిషన్ ద్వారా గ్రాంట్స్ కానీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఒక గ్రాంట్ కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ముఖ్యంగా వీరు కట్టవలసినటువంటి 50% డబ్బులు కట్టక ఈ పైప్ లైన్లు మార్చక చాలా ఇబ్బందిగా పడే పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు రైతాంగంతో పాటు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. పెద్దపుల్లల్లో శ్రీ సత్యమ్మవారి 59వ వార్షిక జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కలిదిండి రామకృష్ణరాజు అధ్యక్షన ఆలయ కమిటీ ప్రతినిధులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి కలిదిండి అప్పలరాజు కుమారుల ఆర్థిక సహకారంతో ప్రత్యేక అలంకరణ చేశారు. కలశ స్థాపన అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మేళతాళాలు, గరగ నృత్యాలు, విచిత్ర వేషధారంతో అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కలిదిండి సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బారాజు, రుద్ర సత్య శ్రీనివాసరాజు, కలిదిండి సత్యకృష్ణంరాజు, సతీష్ రాజు సహకారంతో మినిమిట్లు గొలిపే రీతిలో బాణసంచా కాల్చారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు కలిదిండి రామకృష్ణంరాజు, నరసింహరాజు, భాస్కర్ రాజు, సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు, సత్యనారాయణరాజు, సత్య సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పర్యవేక్షించారు.
శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవం 59వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా రంగరంగ వైభవంగా డప్పులు తాళాలు మేళాలతో దివ్యంగా ఈ జాతర మహోత్సవం జరపబడుతుంది. ఈ జాతర మహోత్సవం కల్దిండి అప్పలరాజు గారు షావుకారు గారు మనవలో జాతర చేస్తున్నారు సందర్భంగా అందరూ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా అందరూ ఇచ్చేసి ఈ జాతరని దిగ్విజయంగా జరిపిస్తారని కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ సత్తమ్మ అమ్మవారు 59వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. పెదపల్లి గ్రామంలోని ఎక్కడో వివిధ గ్రామాల నుంచి వచ్చి అమ్మవారిని మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు 17వ తారీఖు నుంచి 17/2/2024 నుంచి 25/2/2024 వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. 26/2/2024 సోమవారం ఉదయం 11 గంటలకి అఖండ సమారాధన జరుగుతుంది. కావున భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారి ప్రసాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా పెదపల్లేరు గ్రామం ఎలవేలుపు శ్రీ శ్రీ సత్తమ్మ అమ్మవారి జాతర ఈ రోజునే ప్రారంభంగా జరుపుతున్నాం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి మా గ్రామ దేవతని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మొగల్తూరు గోగులమ్మపేటలో 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదురు ప్రసాద్ రాజు ప్రారంభించారు. భవానీ కాలనీలో 43.6 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని, 23.9 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు ప్రసాద్ రాజు శంకుస్థాపన చేశారు. ముక్కవారి వీధిలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ముదురు ప్రసాద్ రాజు ప్రారంభించారు. సత్యపాలెంలో 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రసాద్ రాజు ప్రారంభించారు. లక్ష్మేశ్వరం గ్రామంలో 2,70 లక్షలతో నిర్మించిన రాజీవ్ నగర్, పీతాని మెద్దక్, వైఎస్ పాలెం, రామన్నపాలెం రహదారిని ముదునూరు ప్రారంభించారు. ఈరోజు మొగల్దూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. మరి ఈ రోజున సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లే కాకుండా వారి పరిపాలనకు అనువైనటువంటి సచివాలయ భవనాలని నిర్మించుకోవటం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మన నరసాపురం నియోజకవర్గంలో 45 గ్రామ సచివాలయాలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలతో. అలాగే ప్రతి గ్రామంలోని సుమారు 25 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం జరిగింది ప్రతి సచివాలయ పరిధిలో. అలాగే ప్రతి సచివాలయ పరిధిలో సింగిల్ బెడ్ హాస్పిటల్, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇలా ఇచ్చినటువంటి 45 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఇచ్చినటువంటి బిల్డింగ్స్ ని కంప్లీట్ చేసినటువంటి ఏకైక నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం రాష్ట్రంలో. ఈ రోజుతో అన్ని గ్రామ సచివాలయ భవనాలు కూడా పూర్తి చేసుకున్నాం. 2 చోట కోర్టులో వేసున్నారు ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు. ఆ 2 ఆగినాయి. కనవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇచ్చినటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవటం, ఇవాళ అందరికీ, ప్రజలందరికీ కూడా ఈ భవనాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావటం, పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నరసాపురం నియోజకవర్గంలో మరి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి బిల్డింగ్ని ఓపెనింగ్ చేసి ఈ రోజుతోటి అన్ని బిల్డింగ్లు కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గం సూర్యారావుపాలెంలో వాకా రామకృష్ణ, రమ్య దంపతులు ప్రమాదంలో మృతి చెందగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందర సత్యనారాయణ మృతుల కుటుంబ సభ్యులు కలిసి సంతాపాన్ని ప్రకటించారు. ఉండాజవరం మండలం పసలపూడిలో మృతి చెందిన బొలసు సుబ్బాయమ్మ కుటుంబ సభ్యులను కుందర సత్యనారాయణ పరామర్శించారు. పెరవలి మండలం కానూరులో మృతి చెందిన చొడపనీడి ఆదినారాయణ కుటుంబ సభ్యులను కుందర సత్యనారాయణ పరామర్శించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు,
సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాతేరులో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు అందాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో స్వయంగా మురుగునీరు పారుదల సరిగ్గా లేని డ్రైనేజీని మంత్రి పారతో క్లీన్ చేశారు. పారిశుధ్య సమస్యను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కొరకు కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం 4 సూపర్ స్పెషాలిటీ వైద్యులు నియమించడం జరిగిందని జీఎంసీ పర్యవేక్షకురాలు డాక్టర్ ఎం లక్ష్మీ సూర్యప్రభ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైద్య కాలేజీలో స్పెషల్ వైద్యులు ఇప్పటికే విధులకు రిపోర్ట్ చేయడం జరిగిందని, వీరు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలు అందించినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతులకు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యజమాని హక్కుల చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో భూ హక్కుల చట్టంపై రైతుల సమావేశాన్ని నిర్వహించారు. రైతు ప్రజా వ్యతిరేక భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ యజమాని హక్కుల చట్టం 2022 పేరుతో 2023 అక్టోబర్ 31న జారీ చేసిన జీవో 512 ద్వారా తీసుకొచ్చి ఈ చట్టంలో రైతులకు ప్రజలకు నష్టం కలిగించే అత్యంత ప్రమాదకర నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. ఓటమి గురించి భయపడ్డం మొదలు పెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.